జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? మేము ప్రస్తుతానికి అయితే రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే లోకల్ లీడర్ ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ అంటారు కదా, మరి అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే ఇద్దరిట్లలో ఓలకి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎవరికి ఇచ్చినా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే హైకమాండ్ ఉంటుందో ఎవరికి ఇచ్చినా వాళ్ళకు మేము కూడా పని చేసి గెలిపిస్తాం మేము కూడా. మరి బీఆర్ఎస్ నుంచి 3 సార్లు గెలిచారు కదా, మరి బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ లేదంటారా? ఇక అది పబ్లిక్ నిర్ణయం, అది ఎలా ఉంటుంది. మా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మా అభిప్రాయం. మరి టికెట్ ఇద్దరిట్లలో ఓలేదు అనుకుంటున్నావు? హైకమాండ్ నిర్ణయిస్తుంది. మీకుంటుంది కదా ఒపీనియన్ నవీన్ కుమార్ అనుకుంటున్నాము. ఆయన ఇప్పుడు నవీన్ యాదవ్ అయితేనేమో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు వేరే కొన్ని టైమ్స్ వల్ల పోటీ చేసిండు. ఆయన కొన్ని సందర్భాల్లో 2వ స్థానంలో, కొన్ని సందర్భాలు ఫస్ట్ సెకండ్ స్థానంలో కూడా ఉన్నాడు. తర్వాత ఒకటి అంజన్ కుమార్ యాదవ్ కంటేనేమో ఆయన మా ఏరియాలో ఎంపీ కూడా చేసిండు. ఆయన ఇద్దరు కూడా పరిచయం ఉన్న క్యాండిడేట్సే. కాకపోతే చూద్దాం, మా హైకమాండ్ ఎవరికి ఇస్తుందో చూడాలి. దాన్ని బట్టి ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది. జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు వస్తున్నాయి, మరి వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాం? కాంగ్రెస్ పార్టీ గెలుస్తాము. ఇప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య నిలబడుతుంది, మరి సానుభూతి ఓట్లు కానీ ఇక్కడ అభివృద్ధి కానీ 3 సార్లు గెలిచారు కదా. ఎన్నిసార్లు గెలిచినా ఇక్కడ చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఏం లేదంట. ఏమీ లేదు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో చేసింది ఏం లేదు. కాంగ్రెస్ చేసిందే ఉంది. పి జనార్దన్ రెడ్డి చేసిందే ఇంతవరకు ఉన్నాయి. రోడ్లు కానీ బస్తీలలో ఏది అయినా సరే, నల్లలు కానీ కరెంట్ కానీ ఏదైనా సరే కాంగ్రెస్ చేసిందే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే చేస్తానని నమ్మకం ఉంది అందరికి జనాల్లో. 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అవుతుంది అంటున్నా, కాంగ్రెస్ గెలిస్తే అయితే తప్పకుండా అవుతుంది, చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ మరి వచ్చిండా, ఇటు తిరిగిండా? తిరుగుతాడు. గత 20 సంవత్సరాల నుండి కూడా ఏ పని ఉన్నా పోతే చేసి పెడతాడు ఆయన. ఎలక్షన్లలో వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నావు? సిఎన్ రెడ్డి కానీ నవీన్ యాదవ్ కానీ వస్తేనే ఏదైనా గెలుస్తారు, లేదనుకుంటే ఇది బీఆర్ఎస్ అయితే రాదు. అది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మరి అంజన్ కుమార్ యాదవ్ టికెట్ అడుగుతుండు, మరి నవీన్ యాదవ్ అడుగుతుండు. అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ అసలు ఎవరు కూడా పరిచయం లేడు. ఆయన ఏదో అవమస్త పన్నానికి వచ్చినాడు, ఎప్పుడు మనం ఎవరైనా పిలిస్తేనే వస్తాడు తప్ప ఆయన పరిచయం ఎవరు లేరు. ఆయన ఈ నవీన్ యాదవ్ ప్లస్ శివన్ రెడ్డి ఎవరైనా వస్తారంటే ఇక్కడ అంతా బస్సులు అన్నీ తెలుసు కాబట్టి ఎవరైనా చేస్తే గెలవచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 3 సార్లు గెలిచారు కదా, మరి ఎలాంటి అభివృద్ధి చేశారు? ప్రభుత్వము ఏది ఉంటే అదే కొంచెం ఫాలో అవుతారు తప్ప ఇది దీని గురించి అయితే అంత ఇది లేదు. చెప్పలేము, అభిమానంతో వేస్తే వేయవచ్చు, లేకపోతే లేదమ్మా. అంటే మాగంటి సునీత గారికి ఏమన్నా సానుభూతి ఓట్లు పడితే గెలిచే ఛాన్స్ ఉందా? అదే సానుభూతితో వేస్తేనే గెలుస్తారు, లేదనుకుంటే లేదు. ఏదో అనుభవం ఉంటేనే గెలుస్తుంది, కానీ అనుభవం లేదు ఆమెకు మొత్తానికి. ఏదైనా సీనియర్ నాయకుని ఎవరైనా నిలబెట్టినా కానీ గెలవగలుగుతారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ఖాళీ పాలన అంటే ఓన్లీ ప్రీ బస్సులు ఒకటి, ఆ రేషన్ బియ్యం ఒకటి ఇస్తున్నారు సార్. మిగిలిన అయితే ఆ గ్యాస్ ఇస్తున్నామన్నారు, గ్యాస్ లేదు. అదే ఇది ఉచిత ఇది అన్నది ఏది లేదు అసలు. 6 పథకాలు పెట్టి 6 పథకాల్లో ఈ 2 నడుస్తున్నాయి, మీరైతే ఏది లేదు.